మేము రాత్రి అయితే 3 గంటల సమయంలో మాకు నీళ్ళు వచ్చాయి. నల్ల నీళ్ళు అంటారు హైదరాబాద్లో అయితే. మా సైడ్ అయితే కొలాయి నీళ్ళు అంటారు. ఇది చూడండి, స్లోగా తిరుగుతూ ఉన్నాయి నీళ్ళు. కందులు అయితే నానేసాం, 2 డ్రమ్ములు నానేసాం. అవి తిరుగుతున్నాయి, ఇవి తిరుగుతున్నాయి. ఏమి అనకపోయినా నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అంటే లోపల కందులు అనేవి ఇగ్గుకుంటాయి అన్నమాట. వాటర్ని అయితే డబల్ అవుతాయి కదా. దీనికి ఒక 50 షేర్లు, దానికి ఒక 50 షేర్లు అయితే వేసాం దగ్గర. చాలామందికి తెలియదు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తాడు లోపల అయితే కందులు నాణ్యా లేదా మరి చూడొచ్చు మీరు. నైట్ అయితే వేసాం, ఇంకా చాలా పైకి రావాలి. ఇక 10 గంటలకు అట్లా తీసేస్తాం. యాక్చువల్గా అంటే నైట్ 9 గంటలకు అట్లా నానేస్తే తెల్లారుజామున దేవేయచ్చు అన్నీ, అంటే బయటకు తీసేయచ్చు ఇట్లా. ఇంకా ఇవి ఇప్పుడు నానుతూ ఉన్నాయి, ఇంకా చాలా వరకు నానాలి. పైకి వచ్చాయి చాలా. ఇవి ఇంకా పైనే ఉన్నాయి. ఇవి కూడా పైకి వచ్చేస్తాయి. ఇది ఇలా నానేసిన తర్వాత ఎండిన తర్వాత ఎండకి ఎండబెట్టాలి. మొత్తం మారిన తర్వాత గిర్నీకి అంటే జిన్నాకి తీసుకెళ్తే మొత్తం నీట్గా మనకి బ్యాడ్ చేసి ఇస్తాడనమాట. చూడండి మీరు, బ్యాడ్లు అనేవి ఊరినే రావు. పప్పు వేసుకొని తింటాం కదా. ఒక రైతు కష్టపడి పండించిన పంట ఈ రకంగా చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటాయి. అదే మేము మామూలుగా ఈ కందులు అమ్మేసినాం అనుకోండి, ఫ్యాక్టరీ వాడు ఇంత నానబెట్టి ఇదంతా ఏం చేయడు వాడు మరి ఏ రకంగా చేస్తాడో కూడా మనకు కూడా దాని మీద అంత అవగాహన ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఎండిన తర్వాత మళ్ళీ అదే గిర్నీకి అంటారు మా సైడు, కొన్ని చోట్ల జిన్నాకు అంటారు. అలా గిర్నీకి లేదా జిన్నాకి ఆడించినప్పుడు కూడా బ్యాడ్లు ఏ రకంగా వస్తాయి కూడా మీకు వీడియో అనేది చేసి పెడతాను. అది ఎవరికైనా కావాలని కామెంట్ చేస్తేనే పెడతా, లేకపోతే చేయను నేను. చూస్తున్నారు కదా మీరు, ఈ రకంగా ఉన్నాయి. మరి కందులు బాగున్నాయా లేదో చూసి చెప్పండి మీరే.